వీటిలో మరో బ్రేక్ని చూసిన మాజీ సీఎం కేసీఆర్ కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఆయనతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఇక బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కు జారీ చేశారు. అయితే 15 రోజుల్లో కమిషన్ ఎదుట హాజరు కావాలని తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన బ్యారేజీపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఇక కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రి, ఈటెల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇక కేసీఆర్ జూన్ 5న, హరీష్ రావు జూన్ 6న, ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాలని పేర్కొంది కమిషన్. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో దీంతో పాటు అన్నారం, సుందిల బ్యారేజీలపై విచారణ జరిపేందుకు న్యాయ విచారణ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో 2024 మార్చిలో ఏర్పాటైన ఈ యొక్క కమిషన్ నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోలు, పే అండ్ అకౌంట్స్, ఇక నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇలా అందరినీ విచారించింది. ఇదిపై మరింత సంవత్సరం మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ చెప్పండి, ఈ యొక్క ముగ్గురికి నోటీసులు అందించడం వెనక ఏమైనా మర్మం ఏమైనా ఉందా, లేదంటే ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ జరిపించాలి అన్నట్లుగానే వాళ్ళకి నోటీసులు అందించిందా? కాళేశ్వరం కమిషన్ సంబంధించి పీసీ ఘోష్ చైర్మన్గా ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి, నాణ్యత లేకుండా చేపట్టినటువంటి నిర్మాణాల వల్లనే బ్యారేజీలు అనేది కుంగిపోయాయనేది ఆరోపణలు కూడా వచ్చాయి. అట్లాంటి ఘటనలు కూడా అనేకం జరిగిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ చైర్మన్గా నియమించడం జరిగింది. వరుణ్, అయితే ఇందులో కమిషన్ విచారణలో భాగంగా ఇప్పటికే 90% విచారణను పూర్తి చేసింది. ఈ నివేదికను ఈ నెలలో సమర్పించాల్సి ఉంది. గతంలో అనేక సార్లు కూడా కమిషన్ని వచ్చడం జరిగింది. ఈ నెల 31వ తేదీతో కమిషన్ ముగుస్తున్న నేపథ్యంలో మరో 2 నెలలు అంటే జూలై 31వ తేదీ వరకు కూడా ఆ కమిషన్ను గడువు పొడిగిస్తున్నట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఈరోజు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు అప్పుడు మంత్రులుగా పనిచేసినటువంటి హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్ కూడా ఘోష్ కమిషన్ అయితే నోటీసులు జారీ చేసింది. ఏదైతే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి నిర్మాణ లోపాలకు సంబంధించి అప్పటి ప్రభుత్వ సిఎస్ సోమేష్ కుమార్తో సహా ఈఎన్సీలని, అట్లాగే మిగతా ఇతర ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఈ కమిషన్ విచారించింది. అలాగే చీఫ్ ఇంజనీర్లను, ఇతర ఇంజనీర్లను, ఏదైతే నీటిపారుదల శాఖకు సంబంధించి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఇంజనీర్లను కూడా సుదీర్ఘంగా విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కి, అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అట్లాగే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే అంతకు ముందే ఆయా శాఖలకు సంబంధించినటువంటి అప్పటి ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావుతో సహా అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్, ఇతర ఈఎన్సీలను కూడా ఈఎన్సీ అనిల్ని కూడా సుదీర్ఘంగా విచారించిన కమిషన్ ఏదైతే ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ
కాళేశ్వరం బ్యారేజ్లకు సంబంధించినటువంటి ఇచ్చిన రిపోర్టును కూడా ఘోష్ కమిషన్ పరిశీలించింది. అట్లాగే ఇంజనీర్ల వివరణలను కూడా తీసుకుంది. అట్లాగే అప్పుడు పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారుల వర్షన్స్ కూడా తీసుకొని సుదీర్ఘంగా సుమారు 400 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసిన నేపథ్యంలో అటు పొలిటికల్ లీడర్లకైతే ఇవ్వను అనే ఒక ప్రచారం అయితే సాగింది. అయితే నోటీసులు ఇవ్వడం కానీ విచారణలో భాగస్వామ్యం చేయడం లేదు అంటూ కూడా కొంత ప్రచారం జరిగినప్పటికీ ఈ తాజాగా కేసీఆర్కి అట్లాగే ఇతర అప్పుడు పనిచేసినటువంటి ఇద్దరు మంత్రులకు నోటీసులు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది ఘోష్ కమిషన్. అయితే ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ అప్పుడు పనిచేసినటువంటి ఇంజనీర్ అధికారులకు ఏదైతే వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా ఈ నిర్ణయాలు తీసుకోవడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల బాధ్యత ఉంటుంది కాబట్టి, అట్లాగే ఏదైనా లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేవలం అధికారులనే ఈ కమిటీలో బాధ్యతలను చేయడం కాకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వారి వివరణను కూడా కమిషన్ అడగడం జరిగింది. ఇందులో భాగంగా కేసీఆర్ ఈ నెల జూన్ 5వ తేదీన కేసీఆర్ విచారణకు రావాల్సి ఉంది. దాంతోపాటు 6వ తేదీన హరీష్ రావు, 9వ తారీఖు ఈటెల రాజేందర్ని విచారణ కమిషన్ ముందట విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఘోష్ కమిషన్ సమన్లు అయితే జారీ చేసింది. కానీ వారికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వారు తమ వివరణను వారి స్వయంగా వచ్చి ఇవ్వవచ్చు లేదా రాతపూర్వకంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సుదీర్ఘంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ఏదైతే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి కుంగిపోయినటువంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఘోష్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని ఉంది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.